వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక డిజైన్ బ్యాంగిల్ డిజైన్ అయితే చేద్దామండి. ఇది బ్లాక్ కలర్ తోటి చేసాం కదా మనము, అలాంటిదే ఇంకొక డిజైన్ చేద్దాము. అయితే ఇలా బ్యాంగిల్ వచ్చేసి నేను రౌండ్లో తీసుకున్నాను, ఫ్లాట్లోని 2/4 సైజు, ఫ్లాట్లో దొరకలేదన్నమాట, కానీ రౌండ్లో తీసుకున్నాను. దీనికి ఈ బ్లాక్ కలర్ థ్రెడ్ చుట్టుకుందాము. ఎన్ని లైన్స్ తీసుకున్నా అంటే నేను ఈ థ్రెడ్ వచ్చి 30 లైన్స్ తీసుకున్నాను. ఓకేనా, 30 లైన్స్ తీసుకున్న తర్వాత ఇదిగో ఈ థ్రెడ్ని ఇలా ఫ్లాట్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా దగ్గరికి ఇలా ఉండలాగా కాకుండా ఇలా ఫ్లాట్గా వచ్చేటట్లుగా చూసుకోవాలి. గమ్ అంటించడం కూడా ఇలా ఫ్లాట్గానే అంటించుకుంటే మన గాజు పైన పెట్టి చేసుకునేటప్పుడు ఏంటంటే లావుగా రాకుండా సన్నగా వస్తుందన్నమాట. ఇలా ర్యాపింగ్ కూడా చాలా బాగా నీట్గా వస్తుంది. అలా గమ్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఈ పైన తీసేటప్పుడు కూడా మనకి ఇలా ఫ్లాట్గా వచ్చేటట్టుగా చూసుకోండి. ఇలా ఓకేనా, దీన్ని మళ్ళీ ఇలా తీసేసి దీన్ని మళ్ళీ ఇలా ఫ్లాట్గా ఉండేటట్టుగా చూసుకొని దారాలు పక్క పక్కనే ఇలా తీసుకొస్తూ ఉంటే మనకి ఈ ర్యాపింగ్ అనేది దారాలు చుట్టుకోవడం నీట్గా వస్తుంది. ఇలా దారాలు నీట్గా చుట్టుకుంటే మనకి డిజైన్ కూడా ప్రాపర్గా చేసుకోవడానికి ఉంటుంది. లేకపోతే ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఎత్తుగా వస్తుంది, ఒక్కో దగ్గర బీడు మళ్ళీ అదే కుందన అంటుకుపోకుండా అలా ఉంటుందన్నమాట. ఇలా కట్టుకునేటప్పుడు ఏంటంటే ఈ 2 ఫింగర్స్ కూడా మన బ్యాంగిల్కి అటు సైడు ఇటు సైడు పట్టుకొని చేసుకునేటట్టుగా ఉండాలి. ఓకేనా, ఈ దారం తీసేటప్పుడు కూడా మంచిగా మార్చుకునేటట్టుగా వీలుగా పెట్టుకోండి. ఓకేనా, ఇలా కొంచెం ఒకవేళ లేదనుకోండి ఇలా జరుపుకోండి. ఇలా జరిపితే ఏంటంటే స్ప్రెడ్ అయిపోయి ఫ్లాట్గా వస్తాయి. మరీ పలుచగా తీయకండి. మరీ పలుచగా తీస్తే ఏంటంటే పైన అంటే మనం కుందన్స్ అంటిస్తాం కానీ అడుగున అంటించాం కదా, మరి కింద మనకి మంచిగా కనపడదు కదా. అందుకనే మరీ పలుచగా కాకుండా ఇలా కాస్త థిక్గా వచ్చేటట్టుగా చూసుకొని స్ప్రెడ్ చేసుకోండి. లేకపోతే 30 లైన్సే కాదు, మీరు నీట్గా మందం రాకుండా చేసుకోగలిగితే కొంచెం ఒక 40 లైన్స్ అయినా సరే తీసుకోవచ్చు. మరీ ఎక్కువ తీసినా బాగుండదు. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ కట్ చేసుకునే ప్రాసెస్ నేను ఎలా చేసుకుంటా అంటే, ఇది ఇంతవరకు తీస్తాం కదా అండి, తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పట్టేసుకోండి. ఈ అడుగు నుంచి మనకు ఒక ఫింగర్ వస్తుంది, పైన ఒక ఫింగర్ ఉంటుంది కదా, దారాలు ఇలా వస్తాయి. అప్పుడు ఏం చేద్దామనంటే ఈ ఫింగర్ పైన కూడా కాస్త గమ్ పెట్టేసుకొని ఈ దారాలని కొంచెం ఇలా అంటించేసేయండి. అంటించేసిన తర్వాత ఈ పైన కింద కూడా ఇలా పెట్టుకోండి గమ్ము. ఇలా పెట్టేసుకొని దీన్ని ఇక్కడ కట్ చేసేసుకోండి. ఓకేనా, ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనం దీనికి గమ్ పెట్టేసాం కాబట్టి ఈ దారాలు పోకుండా ఉంటాయి. అలాగే దీని లోపల కూడా మనం కొంచెం అటు ఇటు బెసికినా కూడా మనకి పోకుండా ఉంటాయి దారాలు. దీనికి కూడా గమ్ ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఆ తర్వాత కాస్త లోపల స్ప్రెడ్ చేసి దీన్ని అంటించేసుకుంటే అయిపోతుంది. ఓకేనా, ఇలా నీట్గా చుట్టుకోండి. ఇక ఎక్కడైనా దారాలు లేచినట్లుగా కానీ ఏమన్నా అనిపిస్తే అక్కడ కొంచెం ఈ గమ్ కూడా ఇలా పెట్టేసి ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి, అంతే సరిపోతుంది. అది డ్రై అయిపోతుంది, మనకి నీట్గానే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇలా చుట్టుకున్న తర్వాత ఏం చేద్దామనంటే బ్యాంగిల్ తీసుకొని ఫస్ట్ మనం డ్రాప్స్ పెట్టుకోవాలి. ఒక రౌండ్ షేప్లోనే ఏదైనా ఒకటి సరిపోయేలాగా బ్యాంగిల్ పైకి సరిపోయేలాగా ఒక రౌండ్ షేప్తో ఒకటి తీసుకోండి.
ఇది కాస్త చిన్నది అయిపోయింది, కొంచెం పెద్ద సైజ్ అయితే బాగుంటుంది. ఇది తీసుకున్నాను, ఇదైతే సరిపోయింది కదా. దీన్ని రౌండ్గా ఇలా పెట్టుకోండి గమ్ము, ఓకేనా. ఆ తర్వాత ఇది తీసేసేయండి. ఓకేనా. తీసేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి నేను గ్రీన్ కలర్వి తీసుకున్నాను. ఫస్ట్ సెంటర్లో ఒకటి పెట్టేసేయండి. ఆ తర్వాత అటు సైడ్కి ఇటు సైడ్కి పెట్టేసేసుకోండి ఇలా. ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా అంతే. ఓకేనా. ఆ తర్వాత ఇటువైపు కూడా ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది కదా. నీట్గా అయిపోలే. ఒక ప్లాన్ ప్రకారం మనం చేసుకుంటూ పోతే మనకి డిజైన్ అనేది చిరాగ్గా లేకుండా, సరిపోకపోతే మళ్ళీ వాటిని మనం ఫిక్స్ చేయడానికి పడుతుంటాం చూడండి నానా పాటలు, అవైతే చాలా టైం వేస్ట్. ఎందుకని మళ్ళీ తర్వాత గమ్ముతో చేసుకునే కాబట్టి మనకి గమ్ముతో కూడా కాస్త ఇబ్బంది అవుతూ ఉంటుంది, చిరాకుగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం ఇలా ప్లాన్ చేసుకొని నీట్గా చేసుకుంటే మనకి డిజైన్ కూడా బాగా వస్తుంది అన్నమాట. ఓకేనా. ఇదైతే నేను ఫుల్లీ స్క్వేర్ కాదు కానీ ఇలా కొంచెం ఇలా వచ్చేటట్లుగా అయితే చేసుకున్నాను నేను. ఓకేనా. దీని తర్వాత దీనిపైన ఈ ఎడ్జెస్ కుందను అంటించాం కదా మనము, వాటి పైన పెట్టేసేయండి. పెట్టేసి ఇంకొక డ్రాప్స్ తీసుకోండి. ఇప్పుడు ఎల్లోవి సేమ్ అలానే ఎల్లో కూడా అలా ప్లాన్ చేసుకొని పెట్టేసేయండి. ఎల్లో పెట్టేసాను. ఎల్లో దానిపైన రెడ్ కూడా అలాగే పెట్టేసేయండి. రెడ్ పైన పర్పుల్ అలా పెట్టేసిన తర్వాత ఒక గోల్డ్ కుందన్ ఒకటి తీసుకొని రౌండ్ది మధ్యలో పెట్టేసుకోండి. ఓకేనా. దాని తర్వాత ఈ మిడిల్ లైన్ అంతా కూడా గమ్ అప్లై చేసుకొని ఇలా ఈ స్క్వేర్ షేప్స్ ఉన్నాయి కదా, ఇవి మల్టీ కలర్లోనే ఒక రెండు అలా. ఫస్ట్ ఎల్లోవి 2 పెడుతున్నాను. ఓకేనా. ఆ తర్వాత ఇంకొక కలరు రెడ్ ఆర్ పింక్ అలా, అంటే ఒకదాని పక్కన ఒకటి పెడితే మనకి మంచిగా అనిపించాలి. అలా చూసుకొని ఆల్టర్నేటివ్గా రెండు పెట్టేసుకోండి. ఇలా ఒక లైన్ అంతా ఇలా చుట్టుకోవాలి. ఓకేనా. చుట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ ఫ్లవర్ పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఇటు సైడు గమ్ పెట్టేసుకొని ఇలా మల్టీ కలర్ లేస్ ఉంటుంది కదా మనకి, స్టోన్ లేస్ అంటే ఈ మల్టీలో కూడా ఉంటుంది చూడండి. 2 టైప్స్ ఉంటాయి మనకి స్టోన్ లేస్లో కూడా. అలా చూసుకొని అటు సైడు ఇటు సైడు ఇలా లేస్ పెట్టేసుకోండి. ఇలా లేస్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ చివర కాస్త ఈ చివర మళ్ళీ గమ్ అప్లై చేసుకొని ఇలా పెట్టేసుకొని ఈ ఐ షేప్ ఉన్నాయి కదా ఐ డ్రాప్స్, ఇటువైపుకి కొన ఉండేటట్టుగా చూసుకొని ఇలా ఒకదాని పక్కన ఒకటి పేర్చుకుంటూ వెళ్ళేసేయండి. అయిపోయింది. బాగుంది కదా. నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. ఈ బ్యాంగిల్స్ అయితే మనకి అన్నింటి మీదకి మల్టీ కలర్లోనూ మనకి శారీకైనా సరే, డ్రెస్సెస్కైనా సరే, దేని మీదకైనా సరే మనకి కడా బ్యాంగిల్ అంటాం కదా, 1 వేసుకునేది బ్రాస్లెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం.
అన్నీ అంటించేసినాయి మంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్.